సినిమాలు తీసేవాళ్ళు న్యూస్ ఛానల్స్ని బహిష్కరిస్తారట. సో ఇక నుంచి న్యూస్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు లేకపోతే ఇలాంటివన్నీ ఇవ్వబోము అంటూ వాళ్ళు నిన్న ఒక డజన్కు పైగా ఈ కథానాయకుల వేషాలు వేసేవాళ్ళంతా హైదరాబాద్లో సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారు. ఏమిటి అంటే న్యూస్ ఛానల్స్ని మనం బ్యాన్ చేద్దాం అనేది. మంచిదే. వీళ్ళ హిపోక్రటిక్ స్టేట్మెంట్లు, సొంత డబ్బాలతో సాగే ఇంటర్వ్యూలు, అలాగే నువ్వు నన్ను పొగుడు నేను నిన్ను పొగుడుతా అంటూ సాగే ఆడియో రిలీజ్ ఫంక్షన్ల ప్రహసనాలు, మా కుటుంబం గొప్పదంటే లేదు మా ఫ్యామిలీ ఇంత గొప్పది అనే వీరావాస్యంతో వాళ్ళు మాట్లాడుకునే సంభాషణలు, ఇవన్నీ ప్రసారం చేయాల్సిన బెడద తప్పుతుంది. ప్రేక్షకులకు కూడా వాటిని భరించాల్సిన అగత్యం తప్పుతుంది. సో ఇంతమంది నటులు సమావేశం అయితే పరిశ్రమకు సంబంధించిన సాధక బాధకాలు, ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయిందని చెప్పుకునే కాస్టింగ్ కౌచ్ అనే శీలహరణ అంశాలు, ఇలాంటి అంశాల మీద మాట్లాడుకొని వాటికి పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తారు నార్మల్గా మంచి సమాజంలో బతికేవాళ్ళు అయితే. కానీ వీళ్ళేంటి, మమ్మల్ని వేలెత్తి చూపుతున్నారు కాబట్టి ఫలానా వాళ్ళని బహిష్కరిద్దాం అంటూ మూర్ఖంగా తీసుకునే నిర్ణయాలు. ఇది వీళ్ళ వ్యక్తిత్వ లోపాలని ఎత్తు చూపించే అంశం. సో తెలుగు నటీనటుల్లో ఒక్కరికైనా సామాజిక బాధ్యత ఉన్నట్లు కనిపిస్తుందండి. ఒక రామ్ గోపాల్ వర్మ లేకపోతే ప్రకాష్ రాజ్, ఇలాంటి వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొద్దిగా అప్పుడప్పుడు వాళ్ళు కొంచెం అనాలోచితంగా మాట్లాడారని అనుకున్నా కూడా, బట్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ సమాజంలో జరిగే అంశాల గురించి వాళ్ళ బాధ్యతగా మాట్లాడుతూ ఉంటారు. తమిళ హీరోలు చూడండి, చాలా తగిన సమయం చూసుకొని సామాజిక అంశాలపై గళం ఎత్తారు, ఉద్యమిస్తారు కూడా. మా సమాజానికి, మా తమిళ సమాజానికి ఇలా జరుగుతోంది, యూ షుడ్ డూ దిస్ అంటూ రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వాలని నిలదీసే ప్రయత్నం చేస్తారు. మన వాళ్ళేదో ఎక్కడి నుంచో దిగొచ్చినట్లు, వాళ్ళేదో దైవాంశ సంభూతులు అయిపోయినట్లు, వాళ్ళు సామాజిక అంశాలు మాకు పట్టవు, మేము సమాజానికి అతీతం అన్నట్లుగా బతికేస్తూ ఉంటారు. అండ్ లేకపోతేనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం సమావేశం అవుతూ ఉంటారు. ఇది వీళ్ళ డొల్లతనం. వీళ్ళని హీరోలు అంటాం అసలు ఎంత మాత్రం కుదరని పని. వీళ్ళని జీరోలు అనాలి, లేకపోతే మైనస్ నటీనటులని, మైనస్ పర్సనాలిటీస్ అని పిలవాలి. సో ఇక నుంచి ఫలానా మైనస్ పర్సనాలిటీ ఇలా మాట్లాడారు, ఫలానా మైనస్ పర్సనాలిటీ ఇలా మాట్లాడారు అని అనుకుందాం. నాట్ సమ్ హీరో, ఆ స్టార్ ఈ స్టార్. ఏమిటి వీళ్ళు చేసేది? వీళ్ళ బూడిద, ఎందుకు పనికిరాని బ్యాచ్. బయట కరెక్ట్గా వచ్చి ఒకడు లాగి గుద్దితే దేనికి పనికిరారు. ఇక్కడ మాత్రం తెర మీద చింపేసినట్లుగా 100 మందిని చెతకు బాధేస్తూ ఉంటారు. ఇది వీళ్ళ గొప్పతనం, డంబా ప్రయత్నాలు. సో ఇప్పటికైనా ఎదిగే ప్రయత్నం చేయండి అని ఆయన. సైకియాట్రిక్ కౌన్సిలింగ్ కన్నా వెళ్ళండి. ఏమిటి మనం ఏం చేస్తున్నాం, అసలు మన సమాజంలో మనుషులకు బతుకుతున్నాం లేదా అని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సో అలాగే ఫ్యాన్స్ కూడా ఇది కనువిప్పు కలిగించే చర్య కావాలి. మా హీరో గొప్ప అంటే మావాడు గొప్ప అంటూ వీళ్ళు తగాదా పడి కొట్లాడుకొని క్యాస్ట్ల పరంగా కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు. సో అటువంటి అరే పిచ్చివాళ్ళ, మేము మాకందరికి ఏదైనా వ్యక్తిగత సమస్యలు వస్తే మేమందరం ఒకటైపోతాం, మీరు మాత్రం పిచ్చివాళ్ళలాగా రోడ్డు మీద పడి కొట్టు చేస్తారని వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చారు. దీన్ని గమనించాలి హీరోల అభిమానులందరూ. సో మనకి హీరోలు అంటే మన జీవితాలను మార్చేవాళ్ళు, అంతేగాని ఎక్కడో తెర మీద తైతక్కలాడేవాళ్ళు కాదు అని మనం కూడా గుర్తించి ఇక్కడి నుంచి అయినా ఆ వెర్రి అభిమానాన్ని తగ్గించుకొని, వినోదం అంటే కేవలం మన జీవన సమస్యల నుంచి కాసేపు పక్కకు వెళ్ళి ఆనందించడానికే అవసరమైన వినోదంగానే భావించాలి తప్ప ఇలాంటి వాళ్ళని మనం హీరోలుగా ఎట్టి పరిస్థితుల్లో రికగ్నైజ్ చేయకూడదని ఒక మెసేజ్ ఇచ్చారు. గమనిద్దాం అందరం కూడా. అండ్ వాళ్ళకు కూడా ఒక పిలుపు ఇచ్చాం కదా, కౌన్సిలింగ్కి వెళ్ళండి, కాస్త సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోండి అంటూ మనం ఈ సమయంలో వాళ్ళకి ఒక సందేశం ఇచ్చాం.